నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేవైఎం నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 200 రోజులు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉందని విమర్శించారు. అదేవిధంగా నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి శుభవార్త చెప్పాలని, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి మరిన్ని పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు కాబట్టి తక్షణమే జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో యువ మోర్చా రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీ ముట్టడి చేసి రాజీ లేని పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు అమీరిశెట్టి రాజు, మద్ది సుమన్ యాదవ్, రవణవేణి శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బింగి సత్యనారాయణ, బీజేపీ పట్టణ కార్యదర్శులు పోయిన హరికృష్ణారెడ్డి, మల్ల అశోక్, కార్యకర్తలు కొండా వెంకటేష్, సిద్ధార్థ సమరం, వెంకట సాయి, కృష్ణ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. 6 గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చి 200 రోజులు పూర్తయింది. మరి 200 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వము 2 అడుగులు కూడా ముందుకేయలేదు. ఈరోజు నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను తుంగలో దొక్కుతూ, నిరుద్యోగుల యొక్క ఆశలను పక్కకు పెట్టి, నిరుద్యోగ కోరికలను పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కాలయాపన చేస్తున్నది. మరి ఎన్నికల కంటే ముందు, ఎన్నికల సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను మరి త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే టీఎస్పీఎస్సీ ఆఫీసు బీజేవైఎం రాష్ట్ర శాఖ ముట్టడి చేస్తే ఈరోజు బీజేవైఎం కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడాన్ని మంచిర్యాల శాఖ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. మరి ఏదైతే నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో 25,000 తోటి మెగా డిఎస్సిని ఈ రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారము ఈరోజు మెరిట్ లిస్టు విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా మరి రాష్ట్ర గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఉద్యోగాలను మరింత ఎక్కువగా పెంచి మరి విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కాబట్టి త్వరిత గతిన ఈ రాష్ట్ర ప్రభుత్వము మొద్దు నిద్రను వాడి ఒక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని ఈ బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో రానున్న వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క అసెంబ్లీని ముట్టడించి రాజీలేని పోరాటాలు చేసి ఈ యొక్క డిమాండ్ పరిష్కరించే వరకు ఈ ప్రభుత్వం వెంబడి పడి మరి మేమంతా కూడా మీపై ఒత్తిడి చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రైవేట్ కళాశాలలో ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు వాటిని విడుదల చేయట్లేదు? ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అంత చులకనని ఈ సందర్భంగా నేను రేవంత్ అన్న ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పేదల ప్రభుత్వం అని మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పేదలకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ మీరు విడుదల చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.